Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి ఆర్ఆర్బీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మెన్సురేషన్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ టాపిక్లో ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్లో ట్రయాంగిల్స్ క్వాడ్రిలేటరల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో సర్కిల్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ని అలాగే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే మనం గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సర్కిల్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందనమాట. కాబట్టి ఈ సర్కిల్ రిలేటెడ్ టాపిక్స్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ పార్ట్లో సర్కిల్స్ అండ్ రింగ్స్ అనే టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాం. అలాగే నెక్స్ట్ పార్ట్లో ఈ సర్కిల్స్కి సంబంధించి సెక్టర్స్ అండ్ సెగ్మెంట్స్ అనే టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే క్వశ్చన్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, మనం ఫస్ట్ సర్కిల్ యొక్క డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం సర్కిల్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఏదైనా ఒక ప్లేన్ మీద ఒక ఫిక్స్డ్ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్ని మనం సర్కిల్గా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డ్ అనేది ఒక ప్లేన్ అనుకుందాం. ఈ ప్లేన్ మీద నేను ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఓ అనుకుందాం. పాయింట్స్ని మనం అప్పర్ కేస్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. దీనికి చుట్టూ మనకి లాట్ ఆఫ్ పాయింట్స్, ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి. వాటిల్లో దీనికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేసామనుకోండి, మనకి సర్కిల్ ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సెంటీమీటర్స్లో ఉన్న అంటే ఈ పాయింట్కి 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే మనకి ఇలాంటి ఒక షేప్ వస్తుంది కదా. దిస్ ఈజ్ కాల్డ్ సర్కిల్. అంటే మనం తెలుగులో ఏమంటాం, మనం వృత్తము అంటాం అనమాట. అంటే మనం తెలుగులో డెఫినేషన్ నేర్చుకోవాలి అనుకుంటే ఒక తలం మీద ఒక స్థిర బిందువుకు సమాన దూరాలలో ఉండే బిందువుల సమితిని మనం వృత్తంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఈ ఫిక్స్డ్ పాయింట్ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. సెంటర్ అంటే వృత్త కేంద్రము అంటాం అనమాట. కేంద్రము. అయితే ఇక్కడ మనకి ఈ సెంటర్ అనేది సర్కిల్లో భాగము కాదు, కానీ సర్కిల్ గురించి మాట్లాడాలి అంటే ఆ సెంటర్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే సర్కిల్ యొక్క డెఫినేషన్ గురించి మాట్లాడాలన్నా సర్కిల్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ చేయాలన్నా ఆ సెంటర్ లేకుండా ఉండదన్నమాట. కాకపోతే ఆ సెంటర్ అనేది సర్కిల్లో ఒక భాగము కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్ని ఒక సర్కిల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, ఒక గాజుని. అందులో మనకి సెంటర్ ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించదు. కానీ సర్కిల్ డెఫినేషన్ కావాలంటే ఆ ఫిక్స్డ్ పాయింట్ని, ఆ సెంటర్ని బేస్ చేసుకునే మనం చెప్పగలం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం పాలిగన్స్ ఉన్నాయనుకోండి, మనం సమ్ ఆఫ్ ద సైడ్స్ని ఏమంటాం, పెరిమీటర్ అంటాం. అంటే బహుభుజుల్లో భుజాల యొక్క మొత్తం కొలతని మనం దానికి చుట్టుకొలత అంటాం. అయితే ఇది సర్కిల్ అనేది మనకి లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వలేదు, అంటే రేఖాఖండాలతో ఫామ్ అవ్వలేదు కదా, కర్వల్ లైన్తో ఫామ్ అయింది. కాబట్టి దీని యొక్క పెరిమీటర్ని మనం ఏమని పిలుస్తామంటాం, సర్క్యూంఫరెన్స్ అంటాం. అంటే వృత్తం యొక్క చుట్టుకొలత. దాన్నే మనం తెలుగులో ఏమంటాం, వృత్త పరిధి అంటాం అనమాట. వృత్త పరిధి. ఓకే, అయితే దీన్ని ఎలా మేజర్ చేయగలం అంటే ఒక దారము స్కేలు సహాయంతో మేజర్ చేయగలం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఫిక్స్డ్ పాయింట్ని సెంటర్ అంటున్నాం కదా, దీన్ని ఈ సర్క్యూంఫరెన్స్కి జాయిన్ చేసామనుకోండి, ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓని ఈ సర్క్యూంఫరెన్స్ మీద ఉన్న ఏ అనే పాయింట్ని జాయిన్ చేశాను, అప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది కదా. దాన్ని మనం ఏమంటామంటే రేడియస్ అంటాం. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే వృత్త వ్యాసార్థము. ఓకే, నెక్స్ట్ మనకి ఈ వృత్తం మీద ఏదైనా 2 పాయింట్స్ తీసుకున్నాను. దీనిలో చాలా పాయింట్స్ ఉంటాయి కదా, ఒక 2 పాయింట్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే ఒక పాయింట్ని తీసుకున్నాను, క్యూ అనే పాయింట్ని తీసుకున్నాను. ఈ రెండింటిని స్కేల్తో జాయిన్ చేశాను అనుకోండి, ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. దాన్ని మనం ఏమంటామంటే కార్డ్ ఆఫ్ ద సర్కిల్. కార్డ్ అంటే జ్యా అంటాం అనమాట. కార్డ్.
తెలుగులో జ్యా అంటాం మనం ఇట్లాంటి కార్డ్స్ని మనం ఎన్ని డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్లీ మెనీ డ్రా చేయొచ్చు. అంటే అనంతమైన జాలను మనం ఒక వృత్తానికి డ్రా చేయగలమాట. అవన్నీ కూడా మనకి డిఫరెంట్ లెంత్ని కలిగి ఉంటాయి. కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని పొడవుగా ఉంటాయి. అంటే లెంత్ తక్కువ ఉన్నాయి ఉంటాయి, లెంత్ ఎక్కువగా ఉన్నాయి ఉంటాయి. అయితే అందులో ఏ కార్డ్ అయితే మనకి సెంటర్ గుండా పాస్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ అనే ఒక కార్డు సెంటర్ గుండా వెళ్ళింది అనుకోండి. అట్లా సెంటర్ గుండా వెళ్ళేవి చాలా ఉంటాయి. విచ్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ద సర్కిల్, అది ఆ వృత్తంలో అన్నిటికంటే పొడవైన జా అవుతుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే డయామీటర్ ఆఫ్ ద సర్కిల్, అంటే వ్యాసము, వృత్తము యొక్క వ్యాసము అంటాం మనం. ఓకే, దీన్ని ఏమంటాం మనం? డయామీటర్. తెలుగులో వ్యాసము అంటాం మనం. ఓకే, ఇక్కడ మనం వ్యాసార్థాన్ని ఏమో మనం ఆర్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తే, ఇక్కడ వ్యాసాన్ని మనం డి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. మనకి డి అనేది వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది, అంటే వ్యాసార్థము. ఇదేమో వ్యాసార్థము, వ్యాసములో సగభాగము, అంటే వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి d/2 అని రాయొచ్చు. r = d/2 అని రాయొచ్చు, d = 2r అని రాయొచ్చు అనమాట. ఇవి మనం కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కాన్సెప్ట్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఓకే, ఈ కాన్సెప్ట్ తెలిసినట్లయితే మనం లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఓన్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఇవి కొన్ని పార్ట్స్ అనమాట. అట్లాగే మనకి ఇంకా నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేయబోయే సెక్టరు, అలాగే నెక్స్ట్ సెగ్మెంట్స్, వీటన్నిటి గురించి ఆ పార్ట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సెక్టర్ గురించి, మనకి ఒక సర్కిల్లో ఈ సెంటర్కి మనం ఈ సెంటర్ని బేస్ చేసుకుని ఈ సర్కిల్కి చాలా రేడియస్లో డ్రా చేయొచ్చు కదా, వ్యాసార్థాలు డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ అనేది ఒక రేడియస్, ఓబి అనేది మరొక రేడియస్ అనుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సర్క్యూమ్ఫరెన్స్లో కొంత భాగాన్ని, దీన్ని ఏమంటామంటే మనం ఆర్క్ అంటాం. ఆర్క్ అంటే చాపము అంటాం మనం. ఓకే, ఇప్పుడు మనం సెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనం 2 రేడియస్లు తీసుకున్నాం, వాటి మధ్యలో ఉన్న ఈ ఆర్క్ని తీసుకున్నాం. ఈ భాగాన్ని మనం ఏమంటామంటే సెక్టర్ అంటాం. తెలుగులో కూడా సెక్టర్, కొన్ని సందర్భాల్లో త్రిజ్యాంతరం అంటాం అనమాట. సెక్టర్. చాలా వరకు తెలుగులో కూడా మనకి సెక్టర్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు అనమాట. అలాగే మనకి ఒక సర్కిల్ని ఈ కార్డ్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది కార్డ్ అనుకుందాం, 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది మనకి. ఓకే, ఏ భాగంలో అయితే మనకి సెంటర్ ఉంటుందో అది పెద్ద భాగం అవుతుంది. దాన్ని ఏమంటారు, ఈ రెండింటిని ఏమంటారు అంటే సెగ్మెంట్స్ అంటాం. ఫస్ట్ అంటే వృత్త ఖండాలు అంటాం మనం. ఓకే, ఇవి 2 మనకి ఏంటనమాట, సెగ్మెంట్స్. అంటే వృత్త ఖండాలు. అయితే వీటిలో పెద్ద భాగాన్ని ఏమంటామంటే మేజర్ సెగ్మెంట్ అంటాం. అలాగే చిన్న భాగాన్ని ఏమంటాం, మైనర్ సెగ్మెంట్ అంటాం. అంటే ఇది అధిక వృత్తఖండము, అధిక వృత్తఖండము. నెక్స్ట్ ఇదేమో అల్ప వృత్తఖండము. ఓకే, అలాగే మనకు డయామీటర్ అనేది కూడా ఒక కార్డు కదా, వ్యాసము కూడా ఒక జా అవుతుంది కదా, అది కూడా మనకి వృత్తాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. సెంటర్ గుండా వెళ్ళే కార్డ్ని మనం ఏమంటున్నాం, డయామీటర్ అంటున్నాం. ఇదేం చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఆ రెండింటిని ఏమంటే సెమీ సర్కిల్స్, అర్ధవృత్తాలు అంటాం. అర్ధవృత్తాలు. ఓకే, మనకి అర్ధవృత్తంలో అంటే ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ని తీసుకుని ఈ ఆర్క్ మీద ఏదైనా ఒక పాయింట్తో జాయిన్ చేసామనుకోండి, అప్పుడు మనకు అది ఫామ్ అయ్యేది ఏమిటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది ఎలా వస్తుందంటే, యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. అంటే అర్ధవృత్తంలో కోణం ఎల్లప్పుడూ 90 degrees ఉంటుంది. ఇది 90 కాబట్టి ఈ ఏబిసి ట్రయాంగిల్ ఏమవుతుందన్నమాట, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ని కూడా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవి మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ సర్కిల్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఈ సెక్టర్ గురించి, అలాగే సెగ్మెంట్స్ గురించి, అట్లాగే వాటికి సంబంధించిన ఫార్ములాస్,
మనం వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్గా అనేది నెక్స్ట్ పార్ట్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లో మనం ఈ పార్ట్స్ అనమాట, అంటే రేడియస్, డయామీటరు, సర్కిల్, నెక్స్ట్ దాని యొక్క సర్కంఫరెన్స్ అన్న ఏరియా గురించి మనం డిస్కస్ చేద్దాం. వీటితో పాటు మనకి మరొక విషయం ఏంటంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏకకేంద్ర వృత్తాలు. మనకి రెండు సర్కిల్స్కి సెంటర్ ఒకే చోట ఉందనుకోండి, అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఓ అనుకుందాం, మరొక సర్కిల్ ఉంది దీని యొక్క సెంటర్ కూడా ఎక్కడుంది ఓ దగ్గర ఉంది అనుకోండి, అప్పుడు ఈ రెండింటిని ఏమంటారంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. అంటే ఏకకేంద్ర వృత్తాలు అంటాం. అవి 2 ఉండొచ్చు, మోర్ దాన్ 2 ఉండొచ్చు అనమాట. అంటే వేటికైతే ఏ సర్కిల్స్కి అయితే సెంటర్ ఒకే చోట ఉంటుందో ఆ సర్కిల్స్ అన్నిటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. అంటే ఒకే కేంద్రాన్ని కలిగిన వృత్తాలను ఏకకేంద్ర వృత్తాలు అంటాం అనమాట. ఓకే, రెండు ఏకకేంద్ర వృత్తాల వల్ల మనకి ఏమవుతుందంటే ఒక రింగ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం తెలుగులో కంకణము అంటాం. ఇది రింగ్ అనమాట. ఓకే, దీనికి మనకి రెండు రేడియస్లు ఉంటాయి. లోపల సర్కిల్ది రేడియస్ ఆర్, అలాగే బయట సర్కిల్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అని మనం సాధారణంగా రిప్రజెంట్ చేస్తాం. దీని మీద బేస్ అయ్యి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫస్ట్ సర్క్యూంఫరెన్స్ని సి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మనం సర్క్యూంఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 2πr. అంటే వృత్త పరిధిని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి 2πr. అలాగే మనం ఏరియాని వైశాల్యం అంటాం తెలుగులో. ఒక సర్కిల్ యొక్క ఏరియాని కనుక్కోవడానికి ఫార్ములా πr² అనమాట. ఇక్కడ పై వాల్యూ తెలుసు కదా, పై వాల్యూ సాధారణంగా మనం ఒక కాన్స్టెంట్ అది దాని ప్లేస్లో 22/7 అని కానీ లేదా మనం 3.14 అని కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. మనం తరచుగా మనకి సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడం కోసం 22/7ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, క్యాన్సిలేషన్లో 7లు 11లు అయ్యి కట్ చేయడానికి మనకి వీలుగా ఉంటుంది. ఓకే, ఒకవేళ వాడు ప్రాబ్లంలో మనకి టేక్ π = 3.14 అంటే అలా తీసుకుని కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి మనం ముఖ్యంగా ఈ టాపిక్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అనమాట. ఇంకా మనం రింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి సాధారణంగా ఏమంటే ఒక సర్క్యులర్ షేప్లో ఒక పార్క్ ఉంది, దాని చుట్టూ ఒక 2 మీటర్స్ విడుతున్న ఒక పాత్ ఉంది. ఆ పాత్ యొక్క ఏరియా అంటే అప్పుడు మనం ఏం ఫార్ములా వాడతాం, మనం రింగ్ యొక్క ఫార్ములా వాడతాం. అంటే దీన్ని తెలుగులో కంకణము అని అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పార్క్ అనుకుందాం, ఇదేమో ఆ పాత్ అనుకుందాం, దాని యొక్క విడ్త్ W అనుకుందాం. మనకి పార్క్ యొక్క రేడియస్ ఇచ్చారు, దాన్ని స్మాల్ r అనుకున్నాం. మరి క్యాపిటల్ R ఎలా వస్తుందంటే r + W. అంటే ఈ పార్క్ యొక్క రేడియస్కి అంటే ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్కి ఈ విడ్త్ దీని యొక్క ఆ పాత్ యొక్క విడ్త్ని యాడ్ చేస్తే మనకి క్యాపిటల్ R వస్తుంది అనమాట. అప్పుడు దీని ఏరియాను ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే π × R + r R - r. దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు, π ఇది చూడడానికి a + b × a - bలా ఉంది కాబట్టి a² - b² రాస్తే R² - r² అనే ఫార్ములాను కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఇదేంటనమాట ఏరియా ఆఫ్ రింగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. అంటే ఒక కంకణం యొక్క వైశాల్యాన్ని, అంటే కంకణం అనే పదం ఏంటంటే ఎక్కువగా బాట వైశాల్యం అంటూ ఉంటాం మనం. వృత్తాకార బాట వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఇదనమాట. నెక్స్ట్ మనకి రెండు వృత్తాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు సర్కిల్స్ ఉన్నాయి, వాటి యొక్క రేడియస్లు మనకి R1 R2 అనుకుందాం. అంటే వాటి రేడియస్లకు ఉన్న నిష్పత్తి R1 R2 అనుకున్నట్లయితే అప్పుడు వాటి యొక్క సర్క్యూంఫరెన్స్లు ఏ రేషియోలో ఉంటాయంటే మనకి సర్క్యూంఫరెన్స్ ఫార్ములా ఏంటి 2πr. ఇందులో ఈ 2π అనేవి కాన్స్టెంట్. అంటే సర్క్యూంఫరెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది, R మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి రేడియస్ R1:R2 అయినట్లయితే అంటే ఆ నిష్పత్తిలో ఉన్నట్లయితే అప్పుడు వాటి సర్క్యూంఫరెన్స్లు కూడా మనకి ఏ నిష్పత్తిలో ఉంటాయంటే మనకి సేమ్ నిష్పత్తిలో ఉంటాయి, R1:R2 నిష్పత్తిలోనే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాలు 2:3 రేషియోలో ఉంటే వాటి చుట్టుకొలతలు లేకపోతే వృత్త పరిధులు ఏ రేషియోలో ఉంటాయంటే సేమ్ అదే రేషియోలో ఉంటాయి, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరి ఏరియా ఏ రేషియోలో ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఏరియాకి ఫార్ములా ఏంటి πr². పై అలాగూ కాన్స్టెంట్ అంటే R², Rని స్క్వేర్కి వేస్తున్నాం కాబట్టి మనకి ఏరియాస్ ఏ రేషియోలో ఉంటాయన్నమాట R1² / R2² రేషియోలో ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్లు 2:3 రేషియోలో ఉన్నాయనుకుందాం రెండు సర్కిల్స్కి.
అప్పుడు వాటి యొక్క సర్క్యూమ్ఫరెన్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి, 2:3 రేషియోలోనే ఉంటాయి. రివర్స్లో అడిగినా అంతే, సర్క్యూమ్ఫరెన్స్లో 2:3 రేషియోలో ఉంటే వాటి రేడియస్లు ఏ రేషియోలో ఉంటాయంటే 2:3 రేషియోలోనే ఉంటాయి. కానీ ఏరియాస్ ఏమవుతాయంట, వాటి స్క్వేర్స్ చేయాలి. ఎందుకంటే ఫార్ములాలో మనం ఆర్ని స్క్వేర్ చేస్తాం కదా, 2ని స్క్వేర్ చేస్తే ఎంత 4, 3ని స్క్వేర్ చేస్తే 9, అంటే 4:9 రేషియోలో ఉంటాయన్నమాట వాటి యొక్క ఏరియాస్. అంటే రెండు వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చినప్పుడు వాటి వైశాల్యాల నిష్పత్తి కావాలంటే ఆ నిష్పత్తిలోని భాగాలని స్క్వేర్ చేయడమే. ఓకే, దీని రివర్స్లో కూడా అడగచ్చు. అంటే వైశాల్యాలు ఇచ్చి వ్యాసార్థాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే అప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. 4కి రూట్ ఎంత అవుతుంది 2 అవుతుంది, 9కి రూట్ ఎంత అవుతుంది 3 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని గత అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ లెంత్ ఆఫ్ ఏ కార్డ్ ఇన్ ఏ సర్కిల్ విత్ ఏ డయామీటర్ ఆఫ్ 28 సెంటీమీటర్స్? అంటే మనకి ఒక సర్కిల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ మనకి. ఓకే, ఈ సర్కిల్లో మనం డయామీటర్ అంటే ఏంటి, మనకి సెంటర్ గుండా పాస్ అయ్యే ఆ లైన్ సెగ్మెంట్, ఆ కార్డ్ని మనం డయామీటర్ అంటున్నాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ ఓ అనుకుందాం, ఏబి అనేది డయామీటర్ అనుకుందాం. ఓకే, దాన్ని మనం కార్డ్ అని ఇక్కడ ఏమంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ లెంత్ ఆఫ్ కార్డ్ అంటే ఒక సర్కిల్లో డ్రా చేయగలిగే అతిపెద్ద కార్డు ఎంత అంటే ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఇచ్చాడు. మనం అతిపెద్ద కార్డ్నే ఏమంటున్నాం, మనం డయామీటర్ అంటున్నాం. కాబట్టి డయామీటర్ 28 అయిందంటే ఆ లాంగెస్ట్ కార్డుకు లెంత్ కూడా ఎంత అవుతుంది 28 సెంటీమీటర్సే అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే, మనం చెప్పుకున్న కాన్సెప్ట్లో లాంగెస్ట్ కార్డ్ ఇన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్. అంటే ఒక వృత్తంలో అతిపెద్ద జానే మనం వ్యాసము అంటాం. కాబట్టి వ్యాసం 28 అయింది కాబట్టి లాంగెస్ట్ కార్డు అంటే అతిపెద్ద జా యొక్క పొడవు కూడా 28 సెంటీమీటర్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ద సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 8.8 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డయామీటర్? అంటే ఇక్కడ మనకి సర్క్యూమ్ఫరెన్స్ ఇచ్చాడు మనకి ఎంతట 8.8 సెంటీమీటర్స్. అయితే దాని డయామీటర్ అడిగాడు అనమాట మనకి. ఓకే, దాని వృత్తం యొక్క పరిధి, దాన్ని మనం చుట్టుకొలత అంటాం. ఓకే, ఇచ్చి దాని వ్యాసము పొడవు అడిగాడు. అసలు సర్క్యూమ్ఫరెన్స్ ఫార్ములా ఏంటి 2πr కదా, ఇది ఫార్ములా. దీని వాల్యూ ఇచ్చాడు ఎంతని 8.8 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. మనల్ని ఏమడిగాడు, డయామీటర్ అడిగాడు. మనం డయామీటర్ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 2rకి ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నాము. వ్యాసార్థానికి రెట్టింపు, రేడియస్కి డబుల్ ఉంటుంది. ఓకే, ఇందులో చూడండి ఈ 2ని rని మినహాయిస్తే అంటే 2rని సెపరేట్ చేశాను, ఇంకా పక్కనే ఉంది పై ఉంది, ఈక్వల్ టు 8.8. పై వాల్యూ ఎంత మనకి 22/7. ఇక్కడ మనం 2r ప్లేస్లో ఏం రాయొచ్చు d రాయొచ్చు, డయామీటర్ కదా దానికి సమానం అవుతుంది. పై వాల్యూ ఎంత 22/7 ఈక్వల్ టు 8.8. ఈ 22/7 కనుక మనం RHSలోకి ట్రాన్స్పోజ్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన డయామీటర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ d ఈక్వల్ టు ఇక్కడ ఒక ఫ్రాక్షన్ని మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, అంటే వాటి రెసిప్రోకల్గా మారుతుంది. అంటే 22/7 ఏమవుతుంది 7/22 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ పాయింట్ ఉంది, 8లో 22 పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే పాయింట్ ఒక ప్లేస్ మూవ్ అవుతుంది, అంటే 88 అవుతుంది. 88లో 22 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్. ఓకే, ఇప్పుడు 4ని 7ని మల్టిప్లై చేసి 4 7s ఎంత 28. మరి ఇందులో ఒక పాయింట్ ఒక ప్లేస్ ముందు ఉంది కదా, ఆన్సర్లో కూడా ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలంటే 2.8 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట డయామీటర్. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 154 స్క్వేర్ సెంటీమీటర్స్. దెన్ ద సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్, ఏరియా ఫామ్లో ఏం చెప్పుకున్నాం మనం πr² అని. దీని వాల్యూ ఇచ్చారు మనకి 154 సెంటీమీటర్స్ స్క్వేర్. అయితే ఏమడిగారు మనకి సర్క్యూమ్ఫరెన్స్ అడిగారు. సర్క్యూమ్ఫరెన్స్ యాక్చువల్గా ఫార్ములా ఏంటి 2πr వాల్యూ అడిగారు అనమాట మనల్ని. దీని నుంచి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూ తెలిస్తే మనం సర్క్యూమ్ఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇందులో మనకి పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ
ఆర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు 154. ఇంతకు ముందే చెప్పాం కదా, ఈ 22/7ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే 154 ఇంటూ 7/22 అవుతుంది. ఓకే, ఫస్ట్ 11 టేబుల్ కట్ చేద్దాం. ఇందులో 2 టైమ్స్, 15లో 1 టైం, ఇంకా 4 ఉంది. అప్పుడు ఏమవుతుంది, 44లో 4 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ ఇందులో 7 టైమ్స్. అంటే r² ఈక్వల్ టు 2 7లు ఉన్నాయి. దీన్ని ఏం రాయొచ్చు, 7² అని రాయొచ్చు. మనకి బేసులు ఈక్వల్గా ఉంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం పవర్స్ ఈక్వల్గా ఉంటే బేసులు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే r ఈక్వల్ టు ఎంత అనమాట, 7 అనమాట. r వస్తే ఇప్పుడు మనం సర్క్యూమ్ఫరెన్స్ చెప్పొచ్చు కదా. మనకి సర్క్యూమ్ఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, 2πr ఈక్వల్ టు 2 ఇంటూ పై వాల్యూ 22/7. r ఎంత వచ్చింది మనకి, 7 సెంటీమీటర్స్ వచ్చింది. 7 7 గెట్స్ క్యాన్సిల్, 2 22s are 44 సెంటీమీటర్స్ అనమాట. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 4th వన్. ద సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ సర్క్యులర్ పాస్ ఆర్ ఇన్ ద రేషియో. అంటే సర్క్యూమ్ఫరెన్సెస్ అంటే ఇక్కడ C1:C2 ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చారు మనకి, 2:7 ఇచ్చారు. అయితే నెక్స్ట్, ఇఫ్ ద స్మాలర్ పాత్ హ్యాస్ రేడియస్ 8 సెంటీమీటర్స్. అంటే ఇందులో స్మాలర్ పాత్ ఇదేమో లార్జర్ పాత్ అనుకుందాం. ఇక్కడ R1:R2. మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం, సర్క్యూమ్ఫరెన్స్లో వాటి యొక్క రేడియస్ల యొక్క రేషియోలోనే ఉంటాయి కదా. అంటే మనకి R1:R2 కూడా ఏమవుతుంది, 2:7 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఇఫ్ ద స్మాలర్ పాత్ హ్యాస్ రేడియస్ 8 మీటర్స్, అంటే స్మాలర్ పాత్ యొక్క రేడియస్ 8 మీటర్స్ అయితే వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ లార్జర్ పాత్. ఇది స్మాలర్ పాత్, దీని యొక్క రేడియస్ ఎంతకి సమానం అట, 8 మీటర్స్ అయితే ఈ లార్జర్ పాత్ యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు అనమాట. ఇప్పుడు మనకి రేడియస్లు ఏ రేషియోలో ఉన్నాయి, 2:7 రేషియోలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 2 8గా మారింది. అంటే దేనితో మల్టిప్లై చేస్తే మనకి 8 అవుతుంది, 4తో మల్టిప్లై చేస్తే 8 అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం 4తో మల్టిప్లై చేస్తాం. ఓకే, 7 4 ఎంత అవుతుంది, 28 మీటర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ లార్జర్ పాత్ యొక్క రేడియస్ ఎంత అనమాట, 28 మీటర్స్. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్. ద సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. అంటే సర్క్యూమ్ఫరెన్స్లకు ఉన్న రేడియస్ అంటే వాటి వృత్త పరిధుల యొక్క నిష్పత్తి ఇచ్చారు, 4:5 4:5 అని ఇచ్చారు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద లార్జర్ సర్కిల్ ఈజ్ 625, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్మాలర్ సర్కిల్. మనకి సర్క్యూమ్ఫరెన్స్లు 4:5 రేషియోలో ఉంటే వాటి రేడియస్లు కూడా ఏ రేషియోలో ఉంటాయి, 4:5 రేషియోలోనే ఉంటాయి. ఓకే, మరి ఏరియాలు ఏ రేషియోలో ఉంటాయి, ఇంతకుముందే చెప్పుకున్నాం, వాటి స్క్వేర్ చేస్తే వస్తుంది. అంటే 4ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 16, 5 స్క్వేర్ చేస్తే 25. అంటే 16:25 రేషియోలో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏమిచ్చాడు డేటాలోని, ఇఫ్ ద ఏరియా ఆఫ్ లార్జర్ సర్కిల్ ఈజ్ 625 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ లార్జర్ సర్కిల్ ఇది కదా, దీని యొక్క ఏరియా 625కి సమానం అయితే స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ ఏరియా ఎంత అంటున్నాడు మనకి. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు చేసినట్టు మనం ఈ 25ని దేంతో ఇంటూ చేస్తే మనకు 125 వస్తుంది. 25 25s are 125. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 25తో ఇంటూ చేయాలి. 16 25s, ప్రతి 4 25స్ని యాడ్ చేస్తే 100 అవుతుంది. 16లో ఎన్ని 4లు ఉంటాయి, 4. కాబట్టి 400కి ఈక్వల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి స్మాలర్ సర్కిల్ యొక్క ఏరియా ఎంత అవుతుంది అనమాట, 400 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. 2 సర్క్యులర్ ప్లేట్స్ హ్యావ్ రేడియస్కి ఫ్లోరల్ అనమాట. రేడియై అనేది ఇన్ ద రేషియో 3:5. అంటే ఇక్కడ మనకి రేడియస్ల యొక్క రేషియో ఇచ్చారు. అంటే R1:R2 ఈక్వల్ టు ఎంత అంటే 3:5 అని ఇచ్చారు మనకి. ఓకే, ఇఫ్ ద స్మాలర్ ప్లేట్ హ్యాస్ అన్ ఏరియా 108, దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద లార్జర్ ప్లేట్. ఇక్కడ మనకి రేడియస్లో 3:5లో ఉంటే ఏరియాలు ఏ రేషియోలో ఉంటాయి, వీటిని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్స్ యొక్క రేషియోలో ఉంటాయి.
అంటే 3ని స్క్వేర్ చేస్తే 9, 5ని స్క్వేర్ చేస్తే 25. అయితే ఇప్పుడు ఇచ్చింది ఏంటి మనకి, స్మాలర్ ప్లేట్ యొక్క ఏరియా ఇచ్చారు. అంటే ప్లేట్ సర్క్యులర్ షేప్లో ఉంది, అంటే దీని ఏరియా ఎంతకి సమానం అన్నమాట, 108కి ఈక్వల్ అయితే లార్జర్ ప్లేట్ యొక్క ఏరియా ఎంత అంటున్నాడు. ఇప్పుడు మనకి ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఈ 9ని దేంతో ఇంటూ చేస్తే 108 వస్తుంది. అంటే 9 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది చూసుకోండి. 10లో ఎన్ని టైమ్స్, 1 టైము, ఇంకా 1 ఉంది 18 అవుతుంది 2 టైమ్స్. అంటే ఇక్కడ మనం దేంతో ఇంటూ చేసాం, 12తో ఇంటూ చేసాం. కాబట్టి ఇక్కడ కూడా మనం 12తో ఇంటూ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ప్రతి 425 యాడ్ చేస్తే 100 వస్తుంది. కాబట్టి మనకి 12లో ఎన్ని 4లు ఉంటాయి, 3 4s. కాబట్టి మనకి 300 వస్తుంది అనమాట. ఇక్కడ లార్జర్ ప్లేట్ యొక్క ఏరియా ఎంత అనమాట, 300 స్క్వేర్ సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ హ్యావ్ సర్క్యూఫరెన్సెస్ ఆర్ ఇన్ ద రేషియో 4:7. ఇక్కడ మనకి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే చెప్పుకున్నాం, వాటి యొక్క సెంటర్ ఒకే చోట ఉంటుందన్నమాట. వాటి సర్క్యూఫరెన్స్ ఏ రేషియోలో ఉన్నాయట, 4:7 రేషియోలో ఉన్నాయి. స్మాలర్ సర్కిల్ హ్యాస్ ఏరియా 80 స్క్వేర్ మీటర్స్. అంటే ఇక్కడ మనకి ఏరియాస్ గురించి అడిగాడు. మరి సర్క్యూఫరెన్స్లు 4:7 రేషియోలో ఉంటే రేడియస్లు కూడా మనకి అదే రేషియోలో ఉంటాయి, అంటే 4:7 రేషియోలోనే ఉంటాయి. ఇప్పుడు ఏరియాలు ఏ రేషియోలో ఉంటాయి అంటే వీటిని స్క్వేర్ చేయగా వచ్చే నెంబర్స్ రేషియోలో ఉంటాయి. 4 4s are 16, 7 7s are 49 రేషియోలో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇచ్చినది ఏంటంటే మనకి స్మాలర్ సర్కిల్ యొక్క ఏరియా ఇచ్చారు, అంటే దీని యొక్క ఏరియా ఇచ్చారు ఎంత, 80 స్క్వేర్ మీటర్స్ అయితే లార్జర్ సర్కిల్ యొక్క ఏరియా ఎంత అంటున్నాడు. మనం 16ని దేంతో ఇంటూ చేస్తే 80 వస్తుంది, 5తో ఇంటూ చేస్తే 80 వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం 5తో ఇంటూ చేయాలి. 9 5s are 45, 4 ఉంది, 4 5s are 20 + 4 24, అంటే 245 స్క్వేర్ మీటర్స్ అవుతున్నాడు లార్జర్ సర్కిల్ యొక్క ఏరియా. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 8th వన్. ద కార్డ్ ఆఫ్ లెంత్ 16 centimeters ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 centimeters ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద రేడియస్. అంటే ఒక సర్కిల్ ఉంది. ఓకే, ఈ సర్కిల్లో 16 centimeters లెంత్ ఉన్న ఒక కార్డు, ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి 6 centimeters డిస్టెన్స్లో ఉంది. అయితే ఈ సర్కిల్ యొక్క రేడియస్ యొక్క పొడవు ఎంత, లెంత్ ఎంత, రేడియస్ అడిగాడు అనమాట, వ్యాసార్థము అడిగాడు మనకి. ఓకే, ఈ సెంటర్ని మనం సర్క్యూఫరెన్స్తో కలిపితే వచ్చేదాన్ని మనం రేడియస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని సెంటర్ ఓ అనుకుంటే ఓఏ రేడియస్ అవుతుంది. మనకి ఎప్పుడైనా సరే సెంటర్ నుంచి కార్డ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైను ఆ కార్డ్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని చెప్పవచ్చు అనమాట. అంటే ఇక్కడ 16 ఏమవుతుంది, ఈ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకుంటే అప్పుడు ఏపీ యొక్క లెంత్ 16లో సగము, అంటే 8 centimeters అవుతుంది అనమాట. మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకి గుర్తొచ్చేస్తుంది ఏంటి, పైథాగోరన్ ట్రిప్లెట్స్ గుర్తు రావాలి. ఓకే, ఇక్కడ ఇందులో 2 సైడ్స్, ఒకటేమో 6 centimeters, మరొకటేమో 8 centimeters. ఈ 6 8 ఉన్న పైథాగోరన్ ట్రిప్లెట్ ఏంటి, 10. 6 8 10 ఒక పైథాగోరన్ ట్రిప్లెట్, కాబట్టి థర్డ్ సైడ్ ఖచ్చితంగా ఏమవుతుంది, 10 centimeters అవుతుంది. అదే మనకి ఆ సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ సర్క్యులర్ గార్డెన్ ఎట్ 180 rupees per meter ఈ 6786. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద గార్డెన్. ఓకే, ఒక సర్క్యులర్ గార్డెన్ ఉందట, దీని చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి 1 మీటర్కి 180 rupees చొప్పున ఎంత ఖర్చు అవుతుందట, 6786 rupees ఖర్చు అవుతుందట. అయితే దాని యొక్క రేడియస్ అడిగారు. మనం ఫెన్సింగ్ ఎక్కడ వేస్తాం, చుట్టూ వేస్తాం. దాన్నే మనం ఏమన్నాం, మనం సర్క్యూఫరెన్స్ అంటున్నాం. అంటే ఇండైరెక్ట్గా మనకి సర్క్యూఫరెన్స్ ఇచ్చాడు. ఒకవేళ దీన్నే మనం రివర్స్లో అడిగాడు అనుకుందాం. ఒక 7 meters రేడియస్ ఉన్న ఒక గార్డెన్ ఉంది, దానికి చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి 1 మీటర్కి 100 rupees చొప్పున ఎంత ఖర్చు అవుతుందంటే మనం ఏం చేసేవాళ్ళం, దాని సర్క్యూఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేసి
మళ్ళీ దాన్ని 100తో మల్టిప్లై చేస్తే ఎంత ఖర్చు అవుతుందో వస్తుంది. ఇక్కడ మనకి ఓన్లీ సర్క్యూమ్ఫరెన్స్ కావాలంటే ఇప్పుడు మొత్తం ఖర్చు ఇచ్చాడు. మనకి సర్క్యూమ్ఫరెన్స్ కావాలంటే ఏం చేస్తాం, ఇందాక మల్టిప్లై చేసాం కదా, కాబట్టి ఇప్పుడు డివైడ్ చేస్తాం. అంటే దాని యొక్క రేటుని, మీటర్కి రేట్ ఉంది కదా, దాంతో డివైడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి సర్క్యూమ్ఫరెన్స్ ఫార్ములా ఏంటి, 2πr కావాలి అనుకుంటే మనం 6786ని మనం 180తో డివైడ్ చేయాలన్నమాట. అప్పుడు సర్క్యూమ్ఫరెన్స్ వస్తుంది. ఓకే, టేబుల్ కట్ చేద్దాం. ఏ టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ 9 టేబుల్ పోతుందా, 13, 20, 9 టేబుల్ 20 టైమ్స్ పోతుంది. 9 టేబుల్ 7 9s are 63, ఇంకా 48, 5 9s are 45, 36 4 టైమ్స్. ఓకే, 2 టేబుల్ 0ని పక్కన ఉంచుదాం. 2 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్, 3 2s are 6, 7 2s are 14, 1 ఉంది, 7 2s are 14. మరి ఒక 0తో కూడా డివైడ్ చేయాలి కాబట్టి 37.7 వచ్చింది. ఇందులో మనకి పై వాల్యూ కూడా తెలుసు కదా, 22/7 × r ఈక్వల్ టు 37.7 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, r వస్తుంది. 37.7/2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివైడ్ చేస్తుంది. ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, అంటే 7/22 అవుతుంది అనమాట. ఓకే, 11 టేబుల్ కట్ చేద్దాం అప్రాక్సిమేట్లీ. 11 టేబుల్ ఇందులో 2 టైమ్స్, 3 11s are 33, ఇంకా 4 ఉంది, పాయింట్ పెట్టి 4 11s are 44 అనుకుందాం. ఓకే, 2 టేబుల్ ఇందులో 1.7 టైమ్స్ పోతుంది. అంటే మనం 1.7ని 7తో మల్టిప్లై చేసి చూద్దాం. 7 7s are 49, 4, 7 1s are 7, 7 + 4 ఎంత అవుతుంది, మనకి 11 అవుతుంది. ఓకే, అంటే ఇంచుమించు ఇది ఎంత అవుతుంది, 120 అనుకుందాం, /2. సరే, ఇక్కడ పాయింట్ ఉంది కదా, కాబట్టి 12 అవుతుంది. 12/2 ఎంత అవుతుంది, 6 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, మనం 1.7ని 7తో ఇంటూ చేసాం. మనకి ఎంత వచ్చిందంటే, మనకి 7 7s are 49, 7 1s are 7 + 4 11 వచ్చింది. మరి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదండి, ఇక్కడ పాయింట్ పెట్టాలి. 11.9 మనకి అప్రాక్సిమేట్లీ ఎంతకు సమానము, 12కి సమానం కదా, ఇంకా /2 ఉంది. 12/2 ఎంత అవుతుంది, 6 అవుతుంది. కాబట్టి 6 మీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఏ మ్యాన్ వాక్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ పాండ్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఇఫ్ హిస్ స్టెప్ ఈజ్ 44 centimeters long and he takes 700 steps to go around the pond, find the area of the pond. ఒక పాండ్ ఒక సర్క్యులర్ షేప్లో ఉందట. దీని చుట్టూ అతను ఎగ్జాక్ట్లీ ఒక్కసారి తిరిగాడు. అంటే దాని సర్క్యూమ్ఫరెన్స్ ఎంత ఉందో అంత దూరం నడిచాడు అనమాట. అలా నడిచినప్పుడు అంటే సర్క్యూమ్ఫరెన్స్కి సమానం అతను ఒకసారి నడిచింది. ఎన్ని స్టెప్స్ వేశాడు, 700 స్టెప్స్ వేసాడు అనమాట. ఒక్కొక్క స్టెప్ యొక్క లెంత్ ఎంత, 44. కాబట్టి ఇన్ని స్టెప్స్ వేసాడు అనమాట. ఇన్ని సెంటీమీటర్లు అతను ఒకసారి నడవడానికి ప్రయాణించాడు అనమాట. ఓకే, ఇక్కడ ఆన్సర్ మీటర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్లోకి మార్చాలంటే 100తో డివైడ్ చేయాలి. 1 మీటర్కి సెంటీమీటర్లు 100 కాబట్టి 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి 2 × పై వాల్యూ ఎంత, 22/7 × r. r కావాలి, ఎందుకంటే మనం వైశాల్యం ఏరియా కావాలి కాబట్టి. ఇక్కడ ఏమున్నాయి, 7 × 44 ఉంది. ఇంకా ఇక్కడ ఈ రెండింటిని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, r = 7 × 44. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఇది 7/22 అవుతుంది. 22 టేబుల్ 44లో 2 టైమ్స్, 2 గెట్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ r = ఎంత వచ్చింది, 7 7s are 49 వచ్చింది. మనకి ఏమడిగారు, మనకి ఏరియా అడిగాడు. ఏరియా ఫార్ములా ఏంటి, πr². అంటే 22/7 × r వాల్యూ ఎంత వచ్చింది, 49. స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం, 49. 7 టేబుల్ 49లో 7 టైమ్స్. ఓకే, మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మిగిలిన నెంబర్స్ ఏంటంటే 22 × 7 × 49. యూనిట్ ప్లేస్లో మనకి 3లో 6 ఉంది కాబట్టి మనం ఏం చేయలేము, చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ 2 ఇంటూ చేస్తే 7 9s are 63, 6 ఉంది. 7 4s are 28కి 6 యాడ్ చేస్తే 34, ఇంకా 22 ఉంది. ఈ 22లో మనం 2ని సెపరేట్ చేసాం అనుకోండి, 11 ఉంటుంది. దీన్ని 2 × 11 అని రాయొచ్చు కదా, ఎందుకంటే 11తో ఇంటూ చేయడం ఈజీ. దీన్ని 2తో ఇంటూ చేస్తే 686 వస్తుంది అనమాట. ఈ 686ని 11తో ఇంటూ చేయండి, సింపుల్గా ఫస్ట్ 6 రాస్తాం, తర్వాత ఈ 2 డిజిట్స్ యాడ్ చేస్తాం, 14, 4 రాస్తాం, 1 ఉంది. తర్వాత ఈ 2 డిజిట్స్ యాడ్ చేస్తాం, 14, ఇందాక 1 యాడ్ చేస్తే 15, 5 1. ఇక్కడ 6 ఉంది, 6కి 1 యాడ్ చేస్తే 7, 7 5 4 6 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది.
ఓకే, నెక్స్ట్ 11th వన్. ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ అండ్ దట్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ వేర్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్. అంటే ఒక సర్కిల్ యొక్క డయామీటర్ అంటే తెలుసు కదా, సెంటర్ గుండా పోయే కార్డ్ అనమాట. ఈ డయామీటరు సైడ్గా ఉన్న ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఉందట ఏదో. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్, అట్లాగే ఏబి అనేది సర్కిల్ యొక్క డయామీటర్. ఈ రెండిటి యొక్క ఏమడిగాడు మనకి, ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్ అండ్ దట్ ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అంటే ఈ సర్కిల్ యొక్క ఏరియాకి అలాగే ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి అంటే దాని యొక్క ఏరియాకి ఉన్న రేషియో అడిగారు. ఏరియా ఆఫ్ సర్కిల్ బై ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. రేషియో అంటే డివిజన్ బై కంపారిజన్ కదా, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే, ఇట్లా ఫార్ములాస్ తెలుసు మనకి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, πr². ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, √3/4a². ఏ అంటే సైడ్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ని మనం ఏ అనుకున్నట్లయితే అప్పుడు ఈ సర్కిల్ యొక్క డయామీటర్ కూడా మనకి ఏనే అవుతుంది. అప్పుడు ఆర్ ఎంత అవుతుంది, ఏలో సగం ఉంటుంది, a/2 అవుతుంది. కాబట్టి ఇందులో రాద్దాం మనం. ఓకే, ఈక్వల్ టు పై, ఇక్కడ పైలోనే ఉంది కాబట్టి పైన అలాగే ఉంచుదాం. ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏం రాయాలి, a/2 స్క్వేర్ ఉంది కదా మరి, బై √3/4a². దిస్ ఈక్వల్ టు π ఇంటూ ఏని స్క్వేర్ చేస్తుంది ఏ కదా, ఏని స్క్వేర్ చేస్తే a², 2ని స్క్వేర్ చేస్తే 4, కింద √3/4a² ఉంది. a² గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది. ఇంకా మనకు మిగిలింది ఏంటి, న్యూమరేటర్లో π ఉంది, డినామినేటర్లో √3 ఉంది. అంటే π/√3 అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. ద రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ ప్లేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8%. వాట్ విల్ బి ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా. ఓకే, ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ ప్లేట్ యొక్క రేడియస్ ఆర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టింగ్లో 100 అనుకుందాం. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి 100గా తీసుకుంటున్నాను. అప్పుడు దాన్ని ఏం చేశారంట, 8% ఇంక్రీజ్ చేశారు. అప్పుడు ఎంత అవుతుంది, దాని రేడియస్ 108 అవుతుంది. ఇప్పుడు వాడు ఏమడిగాడు, వాట్ విల్ బి ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. ఏరియాలో పర్సంటేజ్ ఎంత. ఏరియా అంటే మనం స్క్వేర్ చేయాలి, ఇది ఏమవుతుంది, 10,000 అవుతుంది. దీన్ని స్క్వేర్ చేసామనుకోండి ఏమవుతుంది, ఫస్ట్ 8ని స్క్వేర్ చేయండి, 8 8 = 64. వీటన్నిటిని ఇంటూ చేయండి, 8 1 = 8, 8 2 = 16. ఒకవేళ సింగిల్ డిజిట్ వస్తే 06 అని రాసేవాళ్ళం. తర్వాత 1 అని స్క్వేర్ చేయండి, 1 అనమాట. ఇంతకి సమానం అవుతుంది. ఇప్పుడు ఇది 100 తెలిస్తే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో తెలుస్తుంది. దీన్ని 100 చేయాలంటే మనం 2 zeros కట్ చేద్దాం, అంటే 100తో డివైడ్ చేయాలన్నమాట. ఓకే, దీన్ని కూడా మనం 100తో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ 2 ప్లేసెస్ ముందుకు వస్తుంది. పాయింట్ లేదంటే అర్థం చివరిలో ఉన్నట్టు. 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. ఇది 100 అయింది, ఇది ఎంత అయింది, 116.64. అంటే యాక్చువల్గా ఒరిజినల్ సర్కిల్ యొక్క ఏరియా ఎంత, 100 అయితే మనం 8% ఇంక్రీజ్ చేసిన తర్వాత రేడియస్ దాని ఏరియా ఎంత అయింది, 116.64 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 16.64% ఇంక్రీజ్ అయింది అనమాట 100కి. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13. ఏ వీల్ ఆఫ్ ఏ సైకిల్ మేక్స్ 7,000 revolutions in moving 11 kilometers. వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద వీల్. అంటే ఒక వీల్ అట 11 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మనకి ఎన్ని రెవల్యూషన్స్ తిరిగింది, 7,000 చుట్లు తిరిగిందట. అయితే దాని డయామీటర్ ఎంత అంటాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి 11 కిలోమీటర్స్ తిరగడానికి మనకి ఎన్ని రొటేషన్స్ రెవల్యూషన్స్ తిరిగింది, 7,000. ఓకే, ఇప్పుడు మనకి ఒక చుట్టూ తిరగడానికి అది ఎంత దూరం ప్రయాణించిందో అది సర్కంఫరెన్స్ అవుతుంది. అంటే అప్పుడు మనకి 1
రెవల్యూషన్ ఈక్వల్ టు, ఇవి రివల్యూషన్స్ కదా, దీని సైడ్ పంపించామనుకోండి 1 రెవల్యూషన్ వస్తుంది, అంటే 11 km/7000. దీన్ని మీటర్లోకి మార్చామనుకోండి, కిలోమీటర్కి మీటర్లు 1000 కాబట్టి 11,000 అవుతుంది బై 7000, అంటే 11/7 మీటర్స్ అనమాట. అంటే ఒక చుట్టూ తిరగడానికి అది ప్రయాణించిన దూరం ఎంతంటే 11/7 మీటర్స్. దాన్నే మనం ఒక చుట్టూ తిరిగితే అది ఒక సర్క్యూఫరెన్స్ కంప్లీట్ చేసినట్లు కదా, కాబట్టి 2πr వాల్యూ ఇక్కడ 11/7కి ఈక్వల్ అవుతుంది అనమాట. దీని నుంచి మనం వ్యాసార్థం చెప్పేయచ్చు, వ్యాసం చెప్పేసేయచ్చు. మనకి 2ని rని చేస్తే మనకి డయామీటర్ అవుతుంది. వ్యాసం అడిగాడు కదా, డయామీటర్. ఈ పై ఉంది, పై వాల్యూ ఎంత 22/7 ఈక్వల్ టు 11/7. ఈ 22/7ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే 2r అంటే d కదా, డయామీటర్ కదా, అంటే 11/7 ఇంటూ ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది 7/22. ఓకే, ఇక్కడ మనకి 11 టేబుల్ 22లో ఎన్ని టైమ్స్ పోయింది, 2 టైమ్స్. 7 టేబుల్ 7లో 1 టైం, అంటే 1/2 మీటర్ వచ్చింది. వాడు సెంటీమీటర్లో ఇచ్చాడు ఆన్సర్, అంటే 1/2 ఇంటూ ది మీటర్కి సెంటీమీటర్లు 100 కదా, 100తో మల్టిప్లై చేస్తే సెంటీమీటర్లోకి మారిపోతుంది. 2 టేబుల్ 50 టైమ్స్, అంటే 50 సెంటీమీటర్స్ అనమాట దాని రేడియస్. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 14th one. A circular disc of radius 6 centimeters is inscribed in a circle. What is the approximate area of the remaining portion of the square? అంటే మనకి ఒక స్క్వేర్లో ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ అంటే లోపల వైపున, ఇన్సైడ్ అనమాట, ఒక సర్కిల్ ఉంది 4 సైడ్స్ని తాకేటట్లు అనమాట. దీని యొక్క రేడియస్ ఎంత అంటే 6 సెంటీమీటర్స్ అట. అయితే ఈ సర్క్యులర్ పోర్షన్ మినహాయిస్తే మిగిలిన స్క్వేర్లో భాగము, అంటే ఈ భాగం యొక్క ఏరియా ఎంత అంటున్నాడు అనమాట. అంటే ఇది ఎలా వస్తుంది, మనకి ఈ స్క్వేర్ యొక్క ఏరియాలోంచి సర్కిల్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే వస్తుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్, సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా πr². ఓకే, అయితే ఇక్కడ మనకి మరి స్క్వేర్ యొక్క సైడ్ తెలియదు కదా, అంటే మనకి ఈ సర్కిల్ యొక్క డయామీటరే స్క్వేర్ యొక్క సైడ్ అవుతుంది. అంటే ఇది 6 కాబట్టి రేడియస్, డయామీటర్ ఎంత అవుతుంది 12 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి మనకి స్క్వేర్ యొక్క సైడ్, ఈచ్ సైడ్ 12 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. ఇందులో రాసేస్తే 12² మైనస్ 22/7, సర్కిల్ యొక్క రేడియస్ ఎంత 6 × 6. 12² అంటే ఎంత 144 మైనస్, ఓకే 6 6 are 36. ఇందులో 2 ఉంది కదా, అంటే 72ని 11తో ఇంటూ చేసామనుకోండి, 2 7 + 2 9 7, అంటే 792/7 వస్తుంది. దీన్ని డివైడ్ చేద్దాం. 144 మైనస్ 7లో 1 టైము, 9లో 1 టైం, ఇంకా 2 ఉంది, 22లో 3 టైమ్స్. ఓకే, పాయింట్ పెట్టుకున్నాం, అంటే ఇలా డివైడ్ చేస్తాం కదా డివిజన్స్. 7 టేబుల్ 7 1s are 7 0, 9 తీసుకున్నాం, మళ్ళీ 7 1s are 7 2 2 తీసుకున్నాం, 3 7s are 21 1. డిజిట్స్ లేవు కదా దించుకోవడానికి, పాయింట్ పెట్టి 0 పెట్టుకున్నాం. 7 1s are 7 3, మళ్ళీ 0 పెట్టుకున్నాం. 4 7s are 28, అలా వస్తుంది. అంటే 113.14 అయింది. మైనస్ చేద్దాం. ఇందులో పాయింట్ లేనప్పుడు ఏం చేయాలి, చివరిలో పాయింట్ పెట్టుకుని, మనకి ఇక్కడ కూడా 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 zeros పెట్టుకుంటాం. పాయింట్ కింద పాయింట్ ఉండేట్టు రాస్తే 113.14. 0లోంచి 4 మైనస్ చేయలేం కాబట్టి బారో తెచ్చుకుంటాం. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 9 10. 10లోంచి 4 మైనస్ చేస్తే 6, 9లోంచి 1 మైనస్ చేస్తే 8. 3 పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం. 3 - 3 0, 4 - 1 3, అంటే 30.86 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. 15th one. 3 concentric circles have diameters in arithmetic progression. Smaller circumference is 8π and larger is 18π centimeters. What is the middle circumference? 3 concentric circles, ఏకకేంద్ర వృత్తాలు, అంటే మూడిటి యొక్క సెంటర్ ఒకే చోట ఉందన్నమాట. ఓకే, వీటి యొక్క సర్క్యూఫరెన్స్లు
అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. స్మాలర్ సర్కిల్ యొక్క సర్క్యూమ్ఫరెన్స్ మనకి 8π, ఇది 8π అట. అలాగే లార్జర్ సర్కిల్ యొక్క సర్క్యూమ్ఫరెన్స్ 18π. అయితే ఈ మిడిల్ సర్కిల్ యొక్క సర్క్యూమ్ఫరెన్స్ ఎంత? ఇవి మూడు ఎందులో ఉన్నా మనకి అంక శ్రేణిలో ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఒకవేళ మనకి ఏబిసి అనే 3 నెంబర్స్ ఏపీలో ఉంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, అప్పుడు బి ఈక్వల్ టు ఏమవుతుందంటే a+c/2 అవుతుంది అనమాట. దీన్నే అర్థమెటిక్ మీన్ అంటాం అనమాట. కాబట్టి ఇది మిడిల్లోది కావాలి అంటే బి కావాలి. ఫార్ములా ఏంటి మనకి? a+c/2 అంటే 8π + 18π/2 అనమాట. 8π 18π 26π/2. 2 టేబుల్ 26లో 13 టైమ్స్ అంటే మిడిల్ సర్కిల్ యొక్క సర్క్యూమ్ఫరెన్స్ ఎంత అనమాట? 13π అనమాట. అది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 16th one. A chord of a circle has a length of 16 centimeters. The angle subtended by the chord at a point on the circumference is 45 degrees. What is the distance from the center of the circle to the chord? ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో ఒక కార్డు, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే కార్డు 16 సెంటీమీటర్స్ ఉందట. ఓకే, నెక్స్ట్ ఇది ఈ సర్క్యూమ్ఫరెన్స్ మీద ఏదో ఒక పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ దగ్గర 45 degrees యాంగిల్ చేస్తుందట. ఓకే, అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు ద కార్డ్? అంటే ఈ సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి ఈ కార్డ్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటాడు అనమాట. ఈ సెంటర్ నుంచి మనం దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అది ఈ కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూ అనుకుందాం, ఇది 8 అవుతుంది, ఇది కూడా 8 అవుతుంది. మనకి ఇది రేడియస్ అవుతుంది. రేడియస్ వస్తే మనకి ఏమొస్తుంది? ఆ డిస్టెన్స్ అడిగాడు. ఓకే, మనం వీటిని ఇలా జాయిన్ చేసామనుకోండి, మనం ఒకసారి ఇంతకు ముందు మెన్సురేషన్లోనే అంటే జామెట్రీలో ఒక థీరం గురించి మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే కార్డు, ఏబి అనే ఆర్క్ మనకి సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ అనేది, ఈ యాంగిల్ అనేది మిగిలిన ఆర్క్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్కి డబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఎక్స్ ఉంటే ఇక్కడ 2x ఉంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకుంటే ఇది ఒక కార్డ్ కదా, ఇది ఒక ఆర్క్ కదా. ఈ ఆర్క్ ఈ పాయింట్ దగ్గర 45 degrees యాంగిల్ చేస్తుందంటే ఇక్కడ ఎంత చేస్తుంటే దానికి డబుల్ అంటే 90 degrees చేస్తుంది. నెక్స్ట్ దీనికి డ్రా చేసిన పర్పెండిక్యులర్ ఈ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. అంటే ఇక్కడ 45 ఇక్కడ 45 ఉండేటట్లు చేస్తుంది. ఇక్కడ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రిగనామెట్రీలో ఉన్న కాన్సెప్ట్ని అప్లై చేయాలి. మనకి ఇక్కడ ఈ యాంగిల్ తెలుసు, దీనికి ఆపోజిట్ తెలుసు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది కావాలి. దీన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం మనం. ఎడ్జసెంట్ సైడ్ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఎందులో వస్తాయంటే మనకి ట్యాన్లో వస్తాయి. ఇక్కడ యాంగిల్ ఎంత? 45 అంటే tan 45 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. tan 45 దేనికి సమానం అవుతుంది? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ దీని సెంటర్ ఓ అనుకుంటే ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏక్యూ బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? ఓక్యూ. మనకి ట్రిగనామెట్రీలో tan 45 వాల్యూ ఎంత నేర్చుకుంటాం? 1 అని నేర్చుకున్నాం. ఈక్వల్ టు ఏక్యూ వాల్యూ మనకి ఎంత? 8 కదా, 8 బై ఓక్యూ. మనకు కావాల్సింది ఓక్యూ. ఓకేకి డివైడ్ చేస్తుంది, ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ చేస్తుంది. 1 ఇంటూ ఓకే ఏమవుతుంది? ఓక్యూ అవుతుంది. ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఓకే అనేది ఏంటి? సెంటర్ నుంచి కార్డుకున్న లెంతే కదా, కాబట్టి 8 సెంటీమీటర్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 17. ఏ సర్క్యులర్ బోర్డ్ రేడియస్ 3 meters. పెయింటింగ్ కాస్ట్ 50 per square meter. ఇఫ్ 15% ఈజ్ అన్పెయింటెడ్ అంటే 15% పెయింట్ చేయలేదనమాట. వాట్ ఈజ్ ద టోటల్ కాస్ట్? అంటే మిగిలింది పెయింట్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది? స్క్వేర్ మీటర్కి 50 రూపాయలు వంతున అన్నాడు. ఇక్కడ మనకి 15% అన్పెయింటెడ్ అంటే ఎంత కంప్లీట్ అయింది? 85% కంప్లీట్ అయింది అనమాట. ఇక్కడ మనకి దాని ఏరియా ఫార్ములా ఏంటి? మనకి πr². ఓకే, కాస్ట్ ఎంత మనకి మీటర్కి? 50 రూపీస్. దీన్ని ఇంటూ 50తో ఇంటూ చేస్తే మనకు కావాల్సిన కాస్ట్ వస్తుంది అనమాట. పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లోకి మారుస్తే 85/100 అని రాస్తాం.
ఇంటూ పై వాల్యూ ఎంత 22/7. ఇక్కడ రేడియస్ ఎంత 3 కదా, 3 మీటర్స్ అంటే 3 × 3 9 అని రాయొచ్చు ఇంటూ 50. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 50 టేబుల్ 100లో 2 టైమ్స్, 2 టేబుల్ 22లో 11 టైమ్స్. ఇంకెక్కడ మనకి ఏం మిగిలాయి 85 × 11 × 9, డినామినేటర్లో 7 మిగిలింది. ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేద్దాం. 9 5s are 45, 4 ఉంది. 8 9s are 72కి 4 యాడ్ చేస్తే 76 ఇంటూ 11 ఉంది, ఇంకా బై 7 ఉంది. ఓకే, 11తో ఇంటూ చేయడం ఈజీ కదా. ఫస్ట్ 5 + 6 11 1 ఉంది. 6 + 7 13కి 1 యాడ్ చేస్తే 14 1 ఉంది. 7 + 1 8 బై 7 అనమాట. అంటే 8415ని మనం 7తో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. 7 1s are 7, 1 ఉంది 4, 14లో 2 7s are 14, 0 తర్వాత 1 తీసుకున్నాం. 1లో పోదు కాబట్టి 0 పెట్టుకుని నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాం. 15లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్, అంటే అప్రాక్సిమేట్లీ 1202 రూపీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 18th one. A square field of side 35 meters has a circular pond. If pond area is 770 square meters, what is the remaining area? అంటే ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉందట. ఆ స్క్వేర్ ఫీల్డ్ యొక్క ఈచ్ సైడ్ 35 మీటర్స్. దీనిలో ఒక సర్క్యులర్ పాండ్ ఉంది. దీని యొక్క ఏరియా ఇచ్చారు మనకి ఎంత అంటే 770 స్క్వేర్ మీటర్స్. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ ఫీల్డ్లోంచి దీని ఏరియాని మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ ఉన్న ఏరియా ఎంత అంటున్నాడు. అంటే స్క్వేర్ ఏరియాలోంచి ఆ సర్కిల్ యొక్క ఏరియాని మైనస్ చేయాలి. సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, వాడే డైరెక్ట్గా ఇచ్చేసాడు. మనం స్క్వేర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే చాలు. స్క్వేర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ అంటే 35 స్క్వేర్. యూనిట్ ప్లేస్లో 5 ఉన్నది స్క్వేర్ చేయడం ఈజీ అనమాట. ఇక్కడ 3 ఉంది కదా 10th ప్లేస్లో, దాని తర్వాత నెంబరు 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 4, దాంతో ఇంటూ చేయాలి. 3 4s are ఎంత 12. ఇక్కడ ఎప్పుడు యూనిట్ ప్లేస్లో 5 ఉన్నా తర్వాత 2 digits 25 అవుతాయి అన్నమాట. ఓకే, దీనిలోంచి మనం 770 మైనస్ చేయడమే. 1225 మైనస్ 770 5. 12లోంచి 7 తీస్తే 5, ఇక్కడ 1 ఉంది. ఓకే, 11లోంచి 7 తీస్తే 4, అంటే 455 స్క్వేర్ మీటర్స్ అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 19th one. A circular pond with a radius of 9 meters surrounded by a walking path that is 4.5 meters wide. Determine the ratio of the area of the walking path to the area of the pond. ఒక పాండ్ సర్క్యులర్ షేప్లో ఉందంట. ఓకే, దీని రేడియస్ ఎంత అంటే 9 మీటర్స్. నెక్స్ట్ దీని చుట్టూ ఒక వాకింగ్ పాత్ ఉందట. దీని యొక్క విడ్త్ ఎంత అంటే 4.5 మీటర్స్. అయితే ఏమి అడిగాడు, డిటర్మైన్ ద రేషియో ఆఫ్ ద ఏరియా టు ద వాకింగ్ పాత్ టు ద ఏరియా టు ద పాండ్. అంటే ఇక్కడ మనకి A1/A2 తీసుకుందాం. A1 అంటే ఏరియా ఆఫ్ పాత్, అది ఏ షేప్లో ఉంటుంది, పాత్ ఏ షేప్లో ఉంది, రింగ్ షేప్లో ఉంది, కంకణం షేప్లో ఉంది. దాని ఏరియా ఫార్ములా ఏంటి, పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. నెక్స్ట్ టు ద ఏరియా ఆఫ్ ద పాండ్. పాండ్ ఏ షేప్లో ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, పై, దీన్ని స్మాల్ ఆర్ అంటాం, పెద్ద సర్కిల్ది క్యాపిటల్ ఆర్ అంటాం. కాబట్టి పై ఆర్ స్క్వేర్. రెండిట్లో పై ఉంది కాబట్టి ముందే కట్ చేయొచ్చు. దిస్ ఈక్వల్ టు ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఎంతకి సమానం అవుతుందంటే స్మాల్ ఆర్కి దీని విడ్త్ని కలపాలి. 9కి 4.5 యాడ్ చేస్తే 13.5 మీటర్స్ అనమాట. అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఏమో 13.5, దానికి స్మాల్ ఆర్ కలిపితే 22.5 అవుతుంది. క్యాపిటల్ ఆర్ ప్లస్ అంటే 22.5 ఆర్ ప్లస్ ఆర్ వాల్యూ. ఆర్ మైనస్ ఆర్ వాల్యూ విడ్త్ ఆఫ్ ద పాత్ అవుతుందండి 4.5 అవుతుంది బై ఇక్కడ ఆర్ ఎంత 9 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 9 × 9. 9 టేబుల్ ఇందులో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 2 9s are 18. 0.4 ఉంది కదా 45లో 5 టైమ్స్. నెక్స్ట్ ఈ 9 టేబుల్
ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 0.5 టైమ్స్. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే 25 5 ఆర్ 125 కదా, అంటే 1.25 వచ్చింది. మనకి పాయింట్ ఉండకూడదు అనుకోండి, దీన్ని ఎలా చేయొచ్చు అంటే 125/100 అని కూడా రాయొచ్చు. ఎందుకంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, కాబట్టి 2 zeros ఉన్న బేస్ నెంబర్తో డివైడ్ చేస్తే చాలు, ఆ పాయింట్ వదిలేసి. 25 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, అంటే 5/4 వచ్చింది. అంటే రేషియో ఎంత అనమాట, 5:4 అన్నమాట. దేనికి, సర్క్యులర్ అదే ఆ పాత్కి ఆ పాండ్కి ఏరియాల యొక్క రేషియో. ఓకే, నెక్స్ట్ 20th వన్. సర్క్యులర్ పాత్ 2 meters వైడ్ అరౌండ్ పార్క్, అంటే రేడియస్, ఆ పార్క్ యొక్క రేడియస్ 10 meters అంట. ఏరియా ఆఫ్ ద పాత్ అంటే ఇప్పుడు కూడా మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం ఇది రింగ్ షేప్లో ఉంటుంది. ఇట్లా ఒక సర్క్యులర్ పార్క్ ఉందట, దాని రేడియస్ ఏమో 10 meters అట. దీని చుట్టూ 2 meters విడుతున్న ఒక పాత్ ఉందన్నమాట. ఓకే, వాడు ఏమడిగాడు, ఏరియా ఆఫ్ ద పాత్. ఆ పాత్ ఏ షేప్లో ఉంది, రింగ్ షేప్లో ఉంది కదా, దాని ఏరియా ఫార్ములా π ఇంటూ క్యాపిటల్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ మైనస్ స్మాల్ ఆర్. పై వాల్యూ 22/7 ఇంటూ ఇక్కడ స్మాల్ ఆర్ ఏమో 10 అవుతుంది. క్యాపిటల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరం, అంటే 10 + 2 ఎంత అవుతుంది, 12 centimeters, 12 meters అవుతుంది. అంటే ఇది క్యాపిటల్ ప్లస్ స్మాల్ ఆర్ అంటే 12 + 10 అంటే 22 ఇంటూ మనకి ఈ స్మాల్ ఆర్ అంటే ఏంటిది, ఈ దాన్ని ఏమంటున్నాం మనం, సర్క్యులర్ పార్క్ అన్నాడు కదా, పార్క్ అంటే 10 అవుతుంది. 10 అంటే విడ్త్ అవుతుంది, విడ్త్ ఆఫ్ ద పాత్ 2 meters అవుతుంది. అంటే ఇక్కడ మనకి క్యాపిటల్ ఆర్ ఏమో ఎంత 12, స్మాల్ ఆర్ ఏమో 10 కదా, ఆర్ ప్లస్ ఆర్ 12 + 10 22, ఆర్ మైనస్ ఆర్ 12 - 10 2 అవుతుంది. వీటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 22 22 ఆర్ 484. దీన్ని మళ్ళీ 2తో ఇంటూ చేస్తే 2 4 ఆర్ 8, 2 8 ఆర్ 16, 1 2 4 ఆర్ 8 + 1 9, అంటే 968/7 అవుతుంది. డివైడ్ చేద్దాం. 968ని 7తో డివైడ్ చేస్తే 7 1s ఆర్ 7, 2 6, 3 7s ఆర్ 21, 5 8, 8 7s ఆర్ 56. ఓకే, 138 మీద మనకు ఒకే ఆప్షన్ ఉంది కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 21. The inner and outer diameters of a ring is 14 centimeters and 28 centimeters respectively. ఇక్కడ డయామీటర్స్ ఇచ్చాడు కాబట్టి రేడియస్లు ఏమవుతాయంటే ఇది 7 centimeters అవుతుంది, అలాగే ఇది 14 centimeters అవుతుంది అనమాట. ఒకే ఒక రింగ్ యొక్క ఇన్నర్ అండ్ అవుటర్ రేడియస్లు ఇచ్చేసాడన్నట్టే, అంటే డయామీటర్స్ ఇచ్చాడు, మనం రేడియస్లుగా మార్చుకున్నాం. ఇన్నర్ రేడియస్ ఎంత 7 అండ్ అవుటర్ రేడియస్ ఎంత 14. ఓకే, ఇప్పుడు ఆ రింగ్ యొక్క ఏరియా అడిగాడు. ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఎంత 14 డైరెక్ట్గా ఇచ్చేసాడు కదా, స్మాల్ ఆర్ ఎంత 7. మనకి ఫార్ములా ఏంటి, π ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. 22/7 ఇంటూ ఇక్కడ 14 + 7 ఎంత అవుతుంది 21 ఇంటూ 14 - 7 ఎంత అవుతుంది 7 అవుతుంది. 7 7 గెట్స్ క్యాన్సిల్, అంటే 22 ఇంటూ 21. 2 21s ఆర్ ఎంత అవుతుంది 42 అవుతుంది. 4 2 21s ఆర్ 42కి 4 యాడ్ చేస్తే 46, అంటే 462 centimeters square అనమాట దాని ఏరియా అవుతుంది. ఓకే, నెక్స్ట్ 22nd one. The circular path with 8 meters diameter is surrounded by 0.5 meters width path. What is the percentage increased in the area? అంటే ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ పాత్ ఉందట, దాని యొక్క డయామీటర్ 8 కాబట్టి రేడియస్ ఎంత అవుతుందంటే 4 meters అవుతుందట. దాని చుట్టూ ఒక 0.5 meters ఉన్న ఒక పాత్ ఉంది. అయితే వాట్ ఈజ్ ద పర్సెంట్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఏరియా అంటే మనకి ఈ పాత్ వల్ల ఈ సర్కిల్ యొక్క ఏరియా ఎంత పెరిగింది అంటాడు అనమాట. అంటే అప్పుడు ఏం చేయాలి మనం, దీని ఏరియా అంటే రింగ్ యొక్క ఏరియాని నెక్స్ట్ ఈ సర్కిల్ యొక్క ఏరియాతో డివైడ్ చేసి పర్సంటేజ్ కాబట్టి ఇంటూతో మల్టిప్లై చేస్తాం.
రింగ్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఓకే, సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇక్కడ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. అంటే పై గెట్స్ క్యాన్సిల్, ఎలాగో మనకి కట్ అయిపోతుంది కదా, సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి క్యాపిటల్ ఆర్ ఎంత అవుతుంది? 4.5 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆర్ ప్లస్ ఆర్ 4 ప్లస్ 4.5 ఎంత అవుతుంది? 8.5 ఇంటూ నెక్స్ట్ 4.5 మైనస్ 4 0.5 బై ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 అంటే 16 కూడా రాయొచ్చు ఇంటూ 100 అనమాట. ఓకే, ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేసామనుకోండి. 5 5 జార్ 25, 2 ఉంది. 5 8 జార్ 40 ప్లస్ 2 42. ఒక ప్లేస్ రెండు ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి. బై 16 ఇంటూ 100 అనమాట. 100తో మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ రెండు ప్లేసులు మూవ్ అవుతుంది కదా, అంటే 425/16 డివైడ్ చేస్తే మనకు అంతే ఎంత అనేది వచ్చేస్తుంది. 425ని మనం 16తో డివైడ్ చేద్దాం. 2 16 జార్ 32, 10 వచ్చింది. 5 తీసుకున్నాం. ఎన్ని టైమ్స్ పోతుంది? ఇంచుమించు 6 టైమ్స్ పోతుంది కదా, 96. అంటే ఇక్కడ మైనస్ చేస్తే 9 వస్తుంది. పాయింట్ పెట్టి 0 పెట్టుకున్నాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 26.5తో స్టార్ట్ అయింది, మనకి థర్డ్ ఆప్షన్ కాబట్టి మనకి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 23rd వన్. యాన్యులర్ అంటే రింగ్ షేప్డ్ డిస్క్ అంట. హ్యాస్ అవుటర్ అండ్ ఇన్నర్ రేడియై 12 centimeters అండ్ 8 centimeters. వాట్ పర్సెంట్ ఆఫ్ ఫుల్ సర్కిల్ ఈజ్ దిస్ రింగ్? అంటే మనకి ఇక్కడ ఒక రింగ్ ఉంది, దాని యొక్క ఇన్నర్ అండ్ అవుటర్ రేడియస్లు ఇచ్చేసాడు అనమాట. మనకి అవుటర్ రేడియస్ ఏమో 12 centimeters అంటే ఇన్నర్ రేడియస్ ఏమో 8 centimeters ఇచ్చాడు అనమాట. వాట్ పర్సెంట్ ఆఫ్ ఫుల్ సర్కిల్ ఈజ్ ద రింగ్? అంటే ఈ రింగ్ అనేది ఫుల్ సర్కిల్లో, మొత్తం సర్కిల్లో ఎంత పర్సంటేజ్ ఉంటుంది? ఇప్పుడు రింగ్ యొక్క ఏరియా ఫార్మ్ ఏంటి? పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఈ పెద్ద సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? పై ఇంటూ పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అన్నాం కదా, ఆర్ స్క్వేర్. ఇక్కడ మనకి పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 రాస్తాము. ఓకే, పై ముందే కట్ చేద్దాం. ఇక్కడ క్యాపిటల్ ఆర్ 12, స్మాల్ ఆర్ ఎంత? 8. ఓకే, ఆర్ ప్లస్ ఆర్ అంటే 12 ప్లస్ 8 ఎంత అవుతుంది? 20 ఇంటూ ఆర్ మైనస్ ఆర్ 12 మైనస్ 8 అవుతుంది 4 బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే 12 12 ఆర్ 144 ఇంటూ 100 అనమాట. ఓకే, 4 టేబుల్ కట్ చేద్దాం. 3 4 ఆర్ 12, 2 ఉంది, 6 4 ఆర్ 24. మళ్ళీ 4 టేబుల్, ఇందులో ఎన్ని టైమ్స్? 5 టైమ్స్, ఇందులో 9 టైమ్స్. ఓకే, 5 ఇంటూ 100 ఏమవుతుంది? 500 బై 9. 5 9s ఆర్ 45, 5 ఉంది 0. మళ్ళీ 5 9s ఆర్ 45, 5 పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే మళ్ళీ 5 టైమ్స్ పోతుంది. 55.5 ఎందులో ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 24th వన్. ఏ గార్డెన్ ఈజ్ సర్క్యులర్ విత్ ఏ border 3 meters wide around it. The total area including border is 794 square meters and the garden area alone is meter. What is the radius of the garden? ఇక్కడ మనకి ఓకే ఒక గార్డెన్ సర్క్యులర్ షేప్లో ఉంది, అలాగే దాని చుట్టూ 3 meters విడుతున్న ఒక బార్డర్ ఉంది. ఈ గార్డెన్ యొక్క ఏరియా ఇంక్లూడింగ్ బార్డర్ అంటే మొత్తం బార్డర్తో కలిపేసి ఎంత అంటే 794 స్క్వేర్ మీటర్స్. ద గార్డెన్ ఏరియా ఎలోన్ ఓన్లీ గార్డెన్ ఏరియా 379.94 స్క్వేర్ మీటర్స్. అయితే రేడియస్ ఆఫ్ ద గార్డెన్ అసలు ఇక్కడ మనకి ఈ వాల్యూతో పనే లేదు, ఎందుకంటే దీని రేడియస్ అడిగారు, మనకి దాని ఏరియా ఇచ్చాడు కాబట్టి ఏరియా ఫార్ములాని దానికి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. అంటే పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు? 379.94 స్క్వేర్ మీటర్స్ ఇచ్చినట్టు అనమాట. ఇక్కడ పై వాల్యూ తెలుసు కదా, కాబట్టి 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 379.94. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది?
379.94 ఇంటూ 7/22 అవుతుంది. 2 టేబుల్ ఇందులో 11 టైమ్స్, 2 టేబుల్ 1, 8 2s are 16, 9 2s are 18, 1 ఉంది, మళ్ళీ 9 2s are 18, 7. ఓకే, 11 టేబుల్ కట్ చేసామనుకోండి, ఇందులోని 11 1s are 11, ఇంకా 7 ఉంది 77లో, 7 11s are 77, ఇంకా 2 ఉంది 29లో, 2 11s are 22, 7 ఉంది 7. ఓకే, 7 మనకు r² ఎంత వచ్చిందంటే 17.27 ఇంటూ 7 మల్టిప్లై చేద్దాం. 7 7s are 49, 4, 7 2s are 14కి 4 యాడ్ చేస్తే 18, 8, 1 ఉంది, 7 7s are 49కి 1 యాడ్ చేస్తే 50, 5. ఓకే, 7 1s are 7 + 5 12. మనం 2 ప్లేస్ల ముందు పాయింట్ పెట్టాలి. ఇది అప్రాక్సిమేట్లీ దేనికి ఈక్వల్గా ఉందంటే 121కి ఈక్వల్గా ఉంది. 121 మనం 11² అని రాయొచ్చు కదా. ఇక్కడ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేసులు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, 11 మీటర్స్ అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఏ గార్డెన్ హ్యాస్ 80 meters ఆఫ్ ఫెన్సింగ్ వైర్. ఏ గార్డెనర్, he can use this wire to enclose either a circular lawn or a square lawn. If he uses the entire wire in each case, what is the approximate ratio of the area of the circular lawn to the area of the square lawn? ఓకే, ఇక్కడ మనకి ఒక స్క్వేర్ ల్యాన్ ఉన్నది, అలాగే ఒక సర్క్యులర్ ల్యాన్ ఉంది ఒక గార్డెనర్ దగ్గర. అతని దగ్గర 80 meters లెంత్ ఉన్న ఒక ఫెన్సింగ్ వైర్ ఉంది. దీన్ని ఫెన్సింగ్ చేయగలడు పూర్తిగా, దీన్ని ఫెన్సింగ్ చేయగలడు. అంటే దీని పెరిమీటరు దీని సర్క్యూమ్ఫరెన్స్కి ఈక్వల్గా ఉందన్నమాట. ఇక్కడ పెరిమీటరు 80 meters అయింది, ఇక్కడ సర్క్యూమ్ఫరెన్స్ కూడా 80 meters అయింది అనమాట. మనకి పెరిమీటర్ ఫార్ములా 4 into సైడ్ కదా, అంటే 80 meters, అంటే A ఈక్వల్ టు 80/4 అంటే 20 meters అనమాట. మరి సర్కిల్ యొక్క సర్క్యూమ్ఫరెన్స్ ఫార్ములా ఏంటి, 2πr. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ఏరియాస్ కావాలి మనకి, ఏరియా కావాలంటే దీని సైడ్ కావాలి, దీని రేడియస్ కావాలి, ఈక్వల్ టు 80. ఇందులో మనకి 2 into π వాల్యూ 22/7 into r ఈక్వల్ టు 80. r ఈక్వల్ టు ఏమవుతుంది 80, ఇది /2 అవుతుంది, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది 22. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 40 times, 2 టేబుల్ 11 times, 20 times, 27s are 140/11 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట, లేకపోతే మీటర్స్ అవుతుంది. ఇక్కడ మీటర్స్లో ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏమడిగాడు, రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ సర్క్యులర్ ల్యాన్కి అలాగే స్క్వేర్ ల్యాన్కి ఉన్న రేషియో అడిగాడు. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా πr², స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా a², అంటే 22/7 ఇంటూ r ఎంత వచ్చింది, ఇక్కడ 140/11 వచ్చింది కదా, 140/11 ఇంటూ స్క్వేర్ ఉంది కదా, మరి 140/11. ఇక్కడ a², ఏ ఎంత 20 కదా, 20 ఇంటూ 20 స్క్వేర్ ఉంది కదా మరి. ఓకే, 7 టేబుల్ ఇందులో 20 times కట్ అవుతుంది, ఈ 20 కట్ చేయొచ్చు. అలాగే 20 టేబుల్ ఇందులో 2 టేబుల్ ఇందులో 7 కదా, 7 times పోతుంది. ఇంకా మనకి ఏం మిగిలే, ఇక్కడ పైన 22 మిగిలింది, ఇక్కడ 7 మిగిలింది, అంటే 22 ఇంటూ 7. ఇక్కడ డినామినేటర్లో 11 into 11, 11 కూడా కట్ చేయొచ్చు కదా, ఇందులో 2 times, 7 2s are 14/11 అనమాట. ఓకే, 14ని మనం 11తో డివైడ్ చేద్దాం. 11 1s are 11, 3 ఉంది. ఓకే, పాయింట్ పెట్టి 0 పెట్టాం. 2 11s are 22, 8. ఓకే, 0 పెట్టుకున్నాం. 7 11s are 77, అంటే 1.27. దీని వాల్యూ ఎంత వచ్చింది 1.27 వచ్చింది. డినామినేటర్లు ఏం లేకపోతే ఏమున్నట్టు 1 ఉన్నట్టు కదా, అంటే 1.27:1 అనమాట. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం సర్కిల్ అండ్ రింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని గత ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ సర్కిల్ రిలేటెడ్గా సెక్టారు అండ్ సెగ్మెంట్స్ అనే కాన్సెప్ట్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.